ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాగు. తాగించండి. ఏమండి, ఆకలేస్తుందండి. ఇప్పుడే కదా జ్యూస్ తాగావు. బామ్మగారు, ఆపు, తీసుకొస్తాను. పల్లవి, ఇక మేము బయలుదేరుతాం. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి. సరే అమ్మా. అవసరం ఉంటే మీకు ఫోన్ చేయడం ఎందుకండి? నేను పక్కనే ఏడుస్తున్నాను కదా, నాకు చెప్తే నేను చేస్తాను. నాకు తెలుసు అల్లుడు, పైకి నువ్వు అలా మాట్లాడతావే గాని నీ మనసు వెన్న. అవును, అందుకే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేడి చేసుకుని కాచుకొని తాగేస్తున్నారు. అల్లుడికి చమత్కారం కూడా ఎక్కువే. వెళ్ళొస్తామమ్మా, జాగ్రత్త. వస్తాం అల్లుడు. వస్తామమ్మా, వస్తాం అల్లుడు. ఏంటి చూస్తున్నారు? కానియండి. ఆంటీ, పెళ్ళైతే పల్లవి చేస్తుందన్నారు, ఇంకా చావలేదు కదా? చావు అంచుల వరకు వెళ్ళింది కదా. అంచుల వరకు వెళ్తే బతికి తిరిగొచ్చింది కదా అంటే ఇప్పుడేంటి? పెళ్ళైన కొద్ది రోజుల్లో అది చస్తుందని చెప్పారు. సో ఈరోజు మిస్ అయింది. మళ్ళీ ఆ చావు ఏ రూపంలో ఎప్పుడొస్తుందో అని మనం ఎదురు చూడాలి. అంటే ఇలా ఎదురు చూస్తూ కూర్చోటమే కానీ మనమేం చేయలేమా? ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఉంది భువన. కాకపోతే మనం రియాక్ట్ అయ్యాము అంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం రావచ్చు. పల్లవి మీద జరిగిన అటాక్ ఏదో పాత గొడవల కారణంగా యాదృచ్ఛికంగా జరిగిందని అందరూ అనుకుంటున్నారు. నా కొడుకు జాతకంలో ఉన్న దోషం కారణంగా జరిగిందని ఎవ్వరికీ తెలీదు. ఆ జాతక ప్రభావం పనిచేసే వరకు మనం కొంతకాలం ఎదురు చూద్దాం. అప్పటికి ఏ ప్రభావం లేకపోతే ఆ ప్రభావమేదో మనమే సృష్టిద్దాం. మీరు చెప్పింది బానే ఉందా ఆంటీ? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి తర్వాత శోభనం అది ఇది అని చెప్పి బామ్మగారు ఆ గుండమ్మ ఏర్పాట్లు చేయిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? నేనుండగా వాళ్ళిద్దరినీ ఎలా కలవనిస్తాననుకున్నావు? చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఆంటీ,
ఏంటి మమ్మీ దేని గురించి మాట్లాడుతున్నావు? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? అక్షిత, మమ్మీ సైలెంట్గా ఎందుకుంది? అసలు మీ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే కాలేజ్ గురించి నాన్న. కాలేజ్ గురించా? కాలేజీని ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఆవిడికి చాలా ప్లాన్స్ ఉన్నాయంట. అవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని బాగా టెన్షన్ పడుతున్నారు. అవునా? అయినా ఏంటి మమ్మీ నువ్వు? అన్నయ్యకి కొత్తగా పెళ్ళైంది, వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి ఇంకా నువ్వు కాలేజ్ అంటున్నావేంటి మమ్మీ? ఖచ్చితంగా వాళ్ళ గురించి ఆలోచిస్తాను నాన్న. ఆలోచించకుండా ఎందుకుంటాను? భువనా, మనం వీటన్నిటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు నాకు నా కోడలు ఇంపార్టెంట్ కదా. వెళ్ళండి. నా కొడుకుని కావాలనే ఇబ్బంది పెడుతుందది. కళ్ళ ముందు చూస్తున్నా వాడికి నిజం చెప్పలేను. అలానే ఆ ఇబ్బందుల నుంచి వాడిని కాపాడలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి. అక్షిత, ఏమైంది అక్షిత? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయడం ఏంటి? నువ్వు నా భార్యవు కాబట్టి అలా పట్టుకున్నాను. ఇది తప్ప నీకు ఇంకేం వేరే పని లేదా? ఎప్పుడు చూసినా అలా మాట్లాడతావేంటి? ఎందుకలా ఇరిటేట్ అయిపోతావు? చూడు, నేనేం కావాలని చెయ్యట్లేదు. ఇప్పుడు నా మూడ్ బాలేదు. ఎప్పుడు నీ మూడ్ బాగుందని? అసలు పెళ్ళయింది వాళ్ళకా మనకా? మనకు కూడా పెళ్ళై చాలా కాలమైందిగా. వాళ్ళకు పెళ్ళైంది కాబట్టి ఏం చేయాలో ఆలోచించుకుంటారు. నువ్వు నా గురించి ఆలోచించొచ్చు కదా. చంటి, నీకు అర్థం కావట్లేదా? అనీజీగా ఉందని చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదేంటి? నన్ను బాధ పెడతావా? ఇదేనా నీ ప్రేమ? అన్ని డైలాగులు ఎందుకులే. అనేజీగా ఉందా? హ్మ్. సరే అయితే. ఛ! రోజు రోజుకి వీడి గోల్ ఎక్కువైపోతుంది. వీడిని మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ ఆ పల్లవి సంగతి తేల్చాలి. బావగారి జాతకంలో ఉన్న దోషం ప్రకారం అది చావాలి. ఆ చావు రాకపోతే ఆంటీ చెప్పినట్టు అదేదో నేనే ప్లాన్ చేస్తాను. వీడిని పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అవ్వడానికి కారణం పల్లవి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను.